1,00,000 మంది శివభక్తులతో కలిసి మహారుద్రాక్ష పూజలో పాల్గొనండి. వెంటనే కాల్ చేసి మీ పేరును నమోదు చేసుకోండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను రమారావి. మామూలుగా మనం ఇళ్ళు భలే శుభ్రంగా ఉంచుకుంటారండి కొంతమంది. ఎంత క్లీన్లీనెస్ ఉంటుందో, తెగ తుడిచేస్తారు, కడిగేస్తారు, కిచెన్ బాగా క్లీన్గా ఉంచుకుంటారు. అయితే బాగా పెద్ద పిల్లలు ఉన్న ఇళ్లలో అంతా వేరే పని లేకుండా చేయక్కర్లేదండి. కానీ చంటి పిల్లలు ఉన్న ఇంట్లో మాత్రం శుభ్రత చాలా అవసరం అండి. ఎందుకంటే పిల్లలు నేల మీద పడి పొరలరు. ఈ చిన్న చిన్న డస్ట్ మైట్స్ కాస్త 10 ఏళ్ళు వచ్చిన పిల్లల్ని ఏమంత పెద్ద ఇబ్బంది పెట్టవు. కాకపోతే పసిబిడ్డలు ఉన్న చోట మాత్రం క్లీన్గా ఉంచాలి వాతావరణాన్ని. ఎలా ఒక 4-5 విషయాలు చూద్దాం. తల్లులు శుభ్రంగా ఉండటం, మురికి నైటీలు ఇవాళ పొద్దున వేసుకున్న నైటీతో రేపు పొద్దున దాకా వేళ్లాడొద్దు. 2 పూట్ల బట్టలు మార్చుకోవటం ఫస్ట్. తర్వాత ఫీడ్ చేసే తల్లులైతే ఇన్నర్స్ ఖచ్చితంగా మార్చుకోవటం. బట్టలు పాలవాసన వస్తూ ఉంటాయి, ఆ శ్రద్ధ వహించాలి. ఒకటి, గోల్డ్ ఉండకూడదు. చంటి పిల్లల తల్లులకి చేతి గోల్డ్ ఉండకూడదండి. ఈ మధ్య చూస్తాం, ఒక పసిపిల్లని ఎత్తుకుని కనపడుతుంది ఒక అమ్మాయి. నేను తరచూ వాకింగ్లో చూశాను అమ్మాయిని. పాపాయి చూస్తే చక్కగా ముద్దుగా బొద్దుగా బాగుంటుంది, చిట్టి పాప. వాళ్ళ అమ్మకి ఎంతంత పొడుగు గోల్డ్ అంటే రాకాసి గోల్డ్. నేనేమనుకుంటా ఆ గోల్డ్ కనుక ఆ పిల్లకి గీసుకుంటే ఏమైపోతుందిరా అనిపిస్తుంది. టెటనస్ లాంటి జబ్బులు వస్తాయండి, అస్సలు మంచిది కాదు. ప్రెగ్నెన్సీలో శ్రద్ధ పెట్టుకుని గోల్డ్ దగ్గరగా కట్ చేసుకోవటం అలవాటు చేసుకోండి. నెయిల్ పాలిష్ స్ట్రిక్ట్లీ నో. తల్లు నెయిల్ పాలిష్ చేసుకోకూడదు. మీరు ఆ పిల్ల నోట్లో అప్పుడప్పుడు బేరమని ఏడ్చింది అనుకోండి, చంటి పిల్ల పాలు ఇచ్చే లోపల కాస్త వేలు నోట్లో పెడితే ఆ వేలు చప్పరిస్తుంది. అందరూ చేస్తారు ఆ పని. నీకు ఇంత పొడు గోరుండి దానికి నెయిల్ పాలిష్ కూడా ఉంటే ఎలాగా? దరిద్రం. ఉండకూడదు. కాబట్టి శ్రద్ధ పెట్టుకోండి. నో నెయిల్ పాలిష్, స్ట్రిక్ట్లీ నో. అక్కడి నుంచి గుర్తు. ఇవన్నీ జ్ఞాపకంగా పెట్టుకోవాలి. తల్లులు జుట్లు విరబోసుకోకూడదు. స్నానం చేసి వచ్చి అలాగే తిరుగుతూ ఉంటారు. ఈ వెంట్రుకలు గనక పిల్లల నోటికి ఎక్కడైనా తగిలితే చాలా ప్రమాదం అండి. పైగా మన ఒంటి మీదే హెయిర్ పడింది అనుకోండి, పిల్లలు పాలు తాగేటప్పుడు ఆ వెంట్రుక పిల్లల మొహాలకో ఎక్కడో తగులుతుంది, ఏడ్చి గల్లంతు చేసేస్తారు. ఎందుకు ఏడుస్తున్నారో అర్థం కాదు మనకి. జుట్టు చక్కగా స్నానం చేసిన మరుక్షణం తలకాయ దువ్వేసుకోవడం, జడేసేసుకోవటం. లేదా జడ లేదు మీకు, పోనీటైలే ఉంది నాకు, మళ్ళీ చక్కగా క్లిప్ పెట్టుకోవటం. మళ్ళీ స్నానం చేసేటప్పుడు నూనె రాసుకుంటేనే క్లిప్ తీయాలి. క్లిప్పులు తీసి జుట్లు విరబోసుకుని జుట్టు విరబోసు పడుకోవటం పాత స్టైల్లో మాత్రం చంటి పిల్లల తల్లులు చేయకూడదు. లూజ్ హెయిర్ పనికిరాదు. బయటికి వెళ్ళేటప్పుడు కూడా చంటి పిల్లని ఎత్తుకుంటారు, జుట్లు విరబోసుకుని చక్కగా చీరలు జారేసుకుని తిరుగుతుంటారు. ఈ జుట్టు ఈ పిల్లాడికి ఏమైనా ఇబ్బంది పెడుతుందేమోనండి ఇంగితమే ఉండదండి జనాలకి. పెద్దవాళ్ళు నాబోటి వాళ్ళకి, నాకైతే ఊరుకోను, నేను చెప్తాను ఎవరో ఒకళ్ళకి. ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటే చక్కగా చెప్పండి అమ్మా, జుట్టు విరబోసుకోకూడదు, పిల్లలకి మంచిది కాదు, హెల్దీ కాదు. ఇది రెండోది. ఇప్పుడు మనం జుట్టు విరబోసుకుంటే ఇంకో సమస్య ఎప్పుడు వస్తుందంటే, ఒక 5 నెలలు వచ్చేసరికల్లా జుట్లు రాలిపోతాయి. అందరికీ హెయిర్ రాలిపోతుంది. ఎంత శ్రద్ధ కలిగిన వాళ్ళకైనా, ఎంత డెఫిషియన్సీ లేకుండా ప్లాన్ చేసుకున్నా కూడా హెయిర్ ఫాల్ తప్పదు. డెలివరీ అయిన 3-4 నెలల తర్వాత పిల్లలు కొడితే జుట్టు ఊడిపోతుందంట. కొట్టినా కొట్టకపోయినా ఊడిపోతుంది. జుట్టు వదిలేసుకుని తిరిగామంటే అవి గుచ్చుకుంటాయి. అవి ఏ కంట్లోనో గుచ్చుకోవచ్చు. ఏ పిల్లల చేతులకో దొరికేస్తుంది అనుకోండి, ఆ హెయిర్ నోట్లో పెట్టుకుంటారు. అది జబ్బు చేస్తుంది, అనారోగ్యం, మోషన్స్ అయిపోతాయి. పొరపాటున పిల్లడు మింగబోయాడా అది మరీ కష్టం. కాబట్టి ఈ శుభ్రత ఒకటి పాటించాలి. తర్వాత పక్క బట్టలు రెగ్యులర్గా దుప్పట్లు మార్చుకోండి. ప్రతిరోజు పిల్లవాడు పడుకునే పంచమ్మ పక్క మార్చేసేయాలి. బట్టలు తరచుగా ఉతకాలి, చాలా ఫ్రీక్వెంట్గా. తర్వాత పిసిపోసిన తర్వాత చాలామంది మంచిదే, పర్వాలేదు, కొత్తలో చేయొచ్చు. బాగా పసిపిల్లలప్పుడు ఏం చేస్తారు, కాస్త తడవంగానే తీసి ఆరేస్తారు, తర్వాత మళ్ళీ వాడుకుంటారు. 2-3 సార్లు తర్వాత ఉతుక్కోవచ్చు అని. ఎక్కువ రోజులు చేయలేకపోతారు అట్లా. ఇప్పుడు డైపర్లు కూడా వచ్చేసినాయి కదా, చాలామంది డైపర్సే వాడుకుంటారు. డైపర్ వాడినా పిల్లలకి వేసుకుని చేతులకు వేస్తాం, ఏమిటో అంటారు మప్పెట్స్, మఫిన్స్ లాంటివి, ఏంటో తమాషా పేరు గుర్తు రావటం లేదు నాకు. మిటెన్స్ అనుకుంటా, మిటెన్స్, చేతులకు వేసే గ్లౌజులు. నోట్లో చేతులు పెట్టుకోకుండా చేతులకి గ్లౌజులు వేస్తాము, పాదాలకి గ్లౌజులు వేస్తాము, తలకు ఒక క్యాప్ పెడతాము. ఎవ్రీడే ఉతకాలి. ఒక 4-5 సెట్లు ఉంచుకోవాలి. ఉతికినదే వేయాలి. అంటే ఈ ఉతుకుడు కార్యక్రమం మీద కూడా ఒక జాగ్రత్త చెప్తానమ్మా. పిల్లలకి బట్టలు ఉతికేటప్పుడు దాంట్లో ఫ్యాబ్రిక్ సాఫ్ట్నర్లు వేయకండి. ఫ్యాబ్రిక్ సాఫ్ట్నర్లు జనరల్గానే అంత హెల్దీ కాదు. ఏదో వాసన వస్తుంది వాళ్ళు అడ్వర్టైజ్ చేస్తారనుకోండి, అడ్వర్టైజ్మెంట్లు అన్నీ అత్యద్భుతమైనవి అయ్యి ఉంటాయా, వాళ్ళ డబ్బుల కోసం వాళ్ళు చేస్తారు. మనం మన ఆరోగ్యం కోసం చేసుకోవాలి కదా. వేడి నీళ్ళల్లో వాష్ చేసుకోవచ్చు చాలు. డెటాల్ వేయదలుచుకుంటే డ్రాప్, మూతలతో పోసేయకూడదు, అంతంత వాసన వచ్చేయకూడదు. బట్టలు తీయంగానే డెటాల్ వాసన వస్తే పిల్లలకి ఎంత ఘాటుగా తగులుతుంది. అది వాళ్ళ ముక్కు సహించద్దు, సున్నితమైన ముక్కు ఉంటుంది కదా. లంగ్స్ బుజ్జి ఉంటాయి పిల్లలకి, చిన్న లంగ్స్, అవి ఎలాగా తట్టుకుంటాయి. కాబట్టి ఘాటైన వాసనలు వద్దు. తక్కువ డెటాల్, హాట్ వాటర్, గోరువెచ్చటి నీళ్ళలో
కొద్దిగా ఫ్యూ డ్రాప్స్ ఆఫ్ డెటాల్ వేసి బట్టలు జాడిచ్చి ఆరేసుకోండి. ఈ ఎండ తగిలితే మంచిది. సరే ఆ ఎండకు అవకాశం లేదనుకోండి, ఏం చేస్తాము, అలాగే ఉన్న చోటే ఉన్న రకంగానే వాడుకోవాలి. జాగ్రత్త వహించండి. తర్వాత నెక్స్ట్ స్టెప్ ఏంటంటే ఈ ఇల్లు తుడుచుకోవటం. పసిపిల్లలు ఉన్న ఇల్లు కూడా బాగా కొంచెం క్లీన్గా ఉంచుకోవాలండి. దుమ్ము ఉండనివ్వకూడదు, డస్ట్ మైట్స్ ఉండకూడదు. 3-4 రోజులకు ఒకసారి డస్టింగ్ చేసామనుకోండి, చాలా పని అవుతుంది, ఎక్కువ దుమ్ము అవుతుంది. అలా కాకుండా రోజు ఒకసారి ఇల్లు ఊడ్చేటప్పుడు ఎవరైనా పని మనిషి ఉండి ఇల్లు ఊడ్చి తడిపెట్టి పెడతాం అనుకోండి, అదే టైంలో చకచక సామాన్లు అవి డస్టింగ్ చేసుకోవటం, మంచం ఒకసారి దులిపేసుకోవటం లాంటివి చేస్తే దుమ్ము తగ్గిపోతుంది. పక్కల మీద దుమ్ము ఎలాగో మనం ఉంచాం, పక్కలు ఫ్రెష్గా వేసుకుంటాం కదా. సో మంచాల తాలూకు హెడ్సెట్లు అంటే హెడ్ రెస్ట్ తల ఆనించే వైపు అక్కడ దుమ్ము నిలిచి ఉంటుంది, వాటిని పోగొట్టండి. పిల్లలు ఉయ్యాలలో దుమ్ము లేకుండా చూసుకోండి. తర్వాత లైజాల్ లాంటివి ఏవో ఇల్లు తుడడానికి వాడతామా, అవి కూడా క్లీన్లీనెస్ కోసం ఎక్కువ ఇంతంత డబ్బాలు పోసేయకూడదండి, కొద్దిగా వేయండి. ఒక చిటికెడు ఉప్పు వేస్తే చీమలు అవి రాకుండా ఉంటాయి. ఇల్లు తుడిచే నీళ్ళలో ఉప్పు వేసుకుని తుడుచుకోవచ్చు. అంటే అయోడైజ్డ్ సాల్ట్ కాకుండా రాళ్ల ఉప్పు కనుక తెచ్చుకున్నాం అనుకోండి, ఒక 4 అన్ని ఉప్పుగళ్ళు నీళ్ళల్లో వేసి ఒకసారి ఇల్లు కనుక తుడిచేస్తే చీమలు అవి రాకుండా ఉంటాయి, ఇల్లు శుభ్రంగా ఉంటుంది. నెగిటివ్ ఫోర్స్ తక్కువ ఉంటుందని చెప్తారు. ఉప్పుతో కనుక ఇల్లు తుడుచుకుంటే ఫోర్సెస్ అంటే మన చుట్టూతా ఉన్న వాతావరణంలో ఉన్న ఫోర్స్ నెగిటివ్ ఫోర్స్ కాకుండా పాజిటివ్ ఫోర్స్ ఉంటుంది. ఏదైనా తులసి చెట్లు అవి ఉంటాయి, తర్వాత ఏమో వాటికి నీళ్ళు పోసుకోవటం, కొంచెం గాలి వచ్చే చోట తులసి చెట్లను పెట్టుకుంటే ఇంట్లోకి మంచి ఫ్రెష్ ఎయిర్ వస్తుంది. చాలామంది ఏం చేస్తారంటే దోమలు వస్తాయని ఎప్పుడు తలుపులు వేసి ఉంచుతారు. తలుపులు కిటికీలు వేయద్దండి. పగటిపూట కనీసం ఎండ గాలి లోపలికి వచ్చేలాగా కాస్త తలుపులు తెచ్చి క్రాస్ వెంటిలేషన్కి అవకాశం ఇవ్వండి. దానివల్ల వాతావరణం కొంచెం శుభ్రతగా ఉంటుంది. దుమ్ము తుడుచుకోవాలనుకోండి, అది ఎలాగూ తప్పేది కాదు. అక్కడి నుంచి దీని తర్వాత నెక్స్ట్ స్టెప్ అండి, మన ఇంట్లో పువ్వులు, ప్లాస్టిక్ పువ్వులు, తర్వాత ఏమో అలంకరణ సామాగ్రి హెచ్చుగా ఉంటే వాటిని పిల్లలు కొంచెం పెద్ద అయ్యేదాకా ఆ సరదాన్ని పక్కకు పెట్టుకోండి. పువ్వులు కొనుక్కురావద్దు, ప్లాస్టిక్ మొక్కలు ఉంచుకోవద్దు, ప్లాస్టిక్ వస్తువులను ఎక్కువగా ఎంకరేజ్ చేయకండి, వాటిని తగ్గించండి. పిల్లల వస్తువులను కూడా ఓ బ్యాగ్లో పెట్టుకోవడం, ఒక అట్టపెట్టలో పెట్టుకోవడం లాంటివి ప్రాక్టీస్ చేయండి. కవర్లలో పెట్టద్దు, కవర్లని దూరంగా ఉంచండి, పిల్లలకు అందనివ్వకూడదు. అసలు ఆ కవర్ల తాలూకు వాసనలు, వాటి నుంచి వచ్చే ఇబ్బందులు కూడా లేకుండా ఉంటే టాక్సిన్స్ రిలీజ్ అవుతాయి ప్లాస్టిక్లో నుంచి. ఆ జాగ్రత్త ఒకటి వహించడం. తర్వాత ఎక్కడికైనా బయటికి వెళ్ళేటప్పుడు, మనం ఫంక్షన్లకు వెళ్తాం పసిపిల్లలతోటి, పెళ్ళిళ్ళకి వెళ్తాం, గుళ్ళకి వెళ్తాం, వెళ్ళేటప్పుడు ఈ వర్క్ శారీస్, పెద్ద పెద్ద డిజైన్లు ఉన్న చీరలు, బోలెడన్ని రాళ్ళు అవి కుట్టుకున్నవంటే గ్రాండ్గా కనపడాలని కట్టుకుంటాం అనుకోండి, చంటి పిల్లల తల్లుల అందం పిల్లలేనండి, పిల్లలే. మీ చీరల అందాలు ఎవరికీ కనపడవు. పైగా ఈ పసిబిడ్డను ఎత్తుకుంటే ఈ రాళ్ళు, పూసలు, దానికి ఉన్న డిజైన్లు, చెంకీలు అన్నీ పిల్లల చెంపలకి, మొహాలకి, చేతులకి గీరుకుపోతాయి. పిల్లలు లబోదిబోమని ఏడుస్తారు. మెత్తటి బట్టలు మొహానికి తగలకపోతే విసగటగా ఉంటుంది. కాబట్టి ఏం పర్వాలేదు, చక్కగా లైట్ సింపుల్ కాటన్ డ్రెస్సులు వేసుకోండి, కాటన్ శారీస్ కట్టుకోండి. సీజనల్గా బట్టలు కట్టుకోవడం తెలుసుకోండి. ఎండాకాలం కాటన్వి, కొంచెం వర్షాకాలం అయితే కొద్దిపాటి సింథటిక్ మిక్స్ ఉన్నా పర్వాలేదు, అంటే బట్టలు తొందరగా ఆరిపోతాయి కదా. ఆలోచించి కట్టుకోండి, పిల్లలకి ఇబ్బంది కలగకుండా. దానివల్ల ఏం లేదు, పిల్లాడు ఏడుస్తూ ఉంటాడు. ఎంతసేపు ఏడ్చే పిల్లాడితోటి ఏం చేయాలో అర్థం కాదు, మొదటిది. తర్వాత వాడు ఎందుకు ఏడుస్తున్నాడో అర్థం కాదు, రెండోది. వాడికి సగం చికాకు, ఆకలి, నిద్ర, ఈ రెండూ కాకుండా మూడోది తల్లుల బట్టలు లేదా వాళ్ళ తాలూకు జుట్టు, అది కూడా కావచ్చు. కాబట్టి ఈ 3-4 సమస్యలు ఏమిటో కొద్దిగా ఆలోచించి దాని మీద కనుక జాగ్రత్త పెడితే పిల్లలు హాయిగా కులాసాగా పెరుగుతారు. ఏడాది ఎంతలోకి గడుస్తుంది, సింపుల్గా అయిపోతుంది. కాకపోతే పెంచేటప్పుడు తల్లులకి రోజు అతి భారంగా గడుస్తున్నట్టు ఉంటుంది. పిల్లడు ఏడుస్తుంటే భారంగానే ఉంటుంది. హాయిగా ఆడుకుంటూ పాలు తాగుతూ శుభ్రంగా నిద్రపోతూ ఉంటే ఈజీగా రోజు వెళ్ళిపోతుంది. సో ఈజీగా రోజు వెళ్ళడానికి వాడిదే కాకుండా మన ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయేమో చూసుకుని వాటిని సెట్ చేసుకోండి. ఇల్లు క్లీన్గా ఉంచండి, పిల్లల బట్టలు శుభ్రంగా ఉంచడానికి ట్రై చేయండి, ప్లాస్టిక్ సామాన్లు తగ్గించండి. తల్లులు కనుక ఒకవేళ హెల్తీగా ఉంటే బాగానే ఉంటుంది. ఏదైనా అనారోగ్యం ఉంటే కనుక ఇమీడియట్గా డాక్టర్ హెల్ప్ తీసుకోండి. ఎక్కువగా ఏసీల్లోనే ఉంచటము, ఎప్పుడు డైపర్లు వేసే ఉంచటము, అవి ఏవి హెల్తీ థింగ్స్ కాదండి. అవసరమైనప్పుడు వాడుకోవాలి, అవసరం లేనప్పుడు వాటిని ఒమిట్ చేసేయండి. హాయిగా ఫ్రీగా గాలేడేలాగా ఉంచండి పిల్లల్ని. బయటికి వెళ్ళేటప్పుడు డైపర్ అవసరపడుతుంది, మరి తప్పదు కదా, ఈ రోజులను బట్టి పోవాలి కాబట్టి వేసుకోండి. ఇంట్లో ఉన్నప్పుడు ఎందుకు ఒళ్ళొంచి పని చేసుకోము, ఏమవుతుంది, పక్కలు తడిస్తే తీసి ఆరేసుకుంటాం, ఇంకోటి వేసుకుంటాం. ఎవరైనా చుట్టాలు వచ్చినప్పుడు అప్పుడు అవసరమైనప్పుడు డైపర్లు వాడుకోండి. అత్యవసరమైతేనే ఏసీ వేసుకోండి. ఒకవేళ ఏసీలు మనకు బాగా కావాలంటే ఏసీ దుమ్ము క్లీన్ చేయించుకోండి. ఏసీలు, కూలర్లు క్లీన్గా ఉంచాలి. ఎప్పటికప్పుడు సామాన్లు, గోడలు కూడా తుడిచేసుకుంటూ ఉండాలి. కొద్దిగా శ్రద్ధ వహిస్తే పిల్లలు డస్ట్ మైట్స్ బారి పడకుండా, అంటే అశుభ్రత వల్ల వచ్చే అనారోగ్యాలు రాకుండా హెల్తీగా పెరుగుతారు.
ఆరోగ్యవంతమైన పసితనాన్ని మన పిల్లలకు అందించడానికి మనం ఎంత మటుకు చేస్తున్నాం అనే దాని మీద కొద్దిగా ఆలోచించి కొంచెం కామన్ సెన్స్ యూజ్ చేసి చేయండి. డెటాల్స్ అవి ఎక్కువ వాడకూడదు, వాటి వల్ల ఏమో ఆరోగ్యం రాదు, అనారోగ్యాలు వస్తాయి, కొత్త సమస్యలు. మనకు తెలియదు కూడా దాని పేరు, మనకి పేరు తెలియని జబ్బులు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఇలాంటి వాటిని అంటే అన్ని కెమికల్ రిలేటెడ్ థింగ్స్ని తగ్గించండి. పాజిటివ్గా ఇంట్లో పెద్దవాళ్ళు చెప్పే విధానాలు, ఇల్లు శుభ్రత పాటించడానికి చెప్పేవి ఏమైనా ఉంటే, మన ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటే చాలా బాగుంటుందండి. అప్పుడప్పుడు విసుగ్గా ఉంటుంది అనుకోండి, నేను కాదన్ను, ఖచ్చితంగా విసుగ్గా ఉంటుంది పెద్దవాళ్ళు ఉంటే. కానీ చాలా ప్లస్ పాయింట్లునే, ప్లస్ని యూజ్ చేసుకుంటున్నాం అనుకోండి మనం, అప్పుడు మైనస్లు చిన్నవిగా కనపడతాయండి. పాజిటివ్ థింగ్స్ ఎక్కువ తీసుకుంటే నెగిటివ్ థింగ్స్ చిన్నవి పర్వాలేదు. ఈ మంచి విషయం కోసం ఈ చెడ్డ విషయాన్ని వీళ్ళ దగ్గర భరించచ్చని మనకు అర్థమవుతుంది. ముందు దానికి ఏం చేయాలి, మంచిని తీసుకోవాలి. నీకేం తెలీదు, ఈ రోజుల సంగతులు మీకు తెలీదు ఇలాంటి మాటలు అనకండి. పెద్దవాళ్ళు ఉంటే చక్కగా వాళ్ళ దగ్గర మంచి విషయాలు తెలుసుకోండి, మంచి సలహాలు తీసుకోండి. మా పిల్లలు చిన్నతనం అంతా మా ఇంట్లో రోజు నేను సాంబ్రాణి వేసుకునేదాన్ని, పిల్లలకి వేయలా ఇంట్లోనే. దానివల్ల కొన్ని పురుగులు రావని, కొన్ని అనారోగ్యాలు దూరం అవుతాయని, కొంత పాజిటివ్ వైబ్రేషన్స్ ఏర్పడతాయని నేను నమ్ముతాను. సాంబ్రాణి వేయడానికి బోల్డంత పని చేయాలి, బోల్డంత పనితనం కావాలి. అవన్నీ ఉంటాయి ఉండవు, అంత కష్టమేందుకు? తేలిగ్గా చేసుకునే విధానం ఏదైనా ఉంటే అది చేసుకోవచ్చు కదా. మన పెద్దవాళ్ళ దగ్గర అంటే ఎవరెవరి ఇళ్లలో పెద్దవాళ్ళ దగ్గర ఏ గుడ్ థింగ్స్ ఉన్నాయో వాటిని సైంటిఫికల్గా కొద్దిగా కామన్ సెన్స్ తోటి ఆలోచించి, ఇవాళ రేపు అందరూ చదువుకుంటున్నారు, కామన్ సెన్స్ ఉంటే చాలు. కొంచెం ఆలోచించి వాటిల్లో పాతకాలపు పద్ధతుల్లో ఉన్న మంచి విషయాల్ని యాడ్ చేసుకోండి. మీరు యాడ్ చేసుకుని మీ ఫ్రెండ్స్కి, తర్వాత కొలీగ్స్కి కూడా చెప్పచ్చు. సో పాత పద్ధతుల్ని పోగొట్టకుండా కనుక ఉంచితే కొంత హెల్దీ వాతావరణాన్ని మనం ఏర్పాటు చేసుకోగలుగుతాం. ఓకే, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. రోజుకి 1 కోటి మందికి పైగా వ్యూవర్షిప్ను సంపాదించుకున్న సుమన్ టీవీ నెట్వర్క్ ఇప్పుడు సరికొత్త పంథాలో అడుగు వేయబోతోంది. సుమన్ టీవీ నెట్వర్క్ని జిల్లాల వారీగా ప్రారంభించబోతోంది. ఫ్రాంచైజీస్ కోసం ఆసక్తి కలిగిన వారు క్రింది నెంబర్ని సంప్రదించగలరు.